బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం యలగందుల కోట దగ్గర ఉన్నాము. సో చూడొచ్చు మీరు విజువల్స్ లో. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రం పరిసరాల్లోని గ్రామాలన్నీ కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే కొత్తపల్లి మండలంలో ఆల్రెడీ 3 గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. సో ఇంకా 6 గ్రామాలు విలీనం కానున్నాయి. సో అయితే ఇక్కడ ఈ 6 గ్రామాలలో కూడా యలగందుల కోట అనేది ఒక యలగందుల ప్రత్యేక గ్రామం. సో ఈ 6 గ్రామాల ప్రజలు కలిసి ఈ యలగందులని మండల కేంద్రంగా చేయాలంటూ కూడా వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో అది కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో ఇక్కడ గ్రామస్తులను అలిగి తెలుసుకుందాము ఎందుకు యలగందుల్ని ప్రత్యేకంగా మండల కేంద్రంగా చేయాలని కోరుకుంటున్నారు. సో 1905 నుంచి యలగందుల కోట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా ఉంది. సో ఇప్పుడు కూడా నియర్ బై డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి దగ్గరగా ఉంది యలగందుల కోట. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు గ్రామస్తులందరూ అదే డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కూడా కలవడం జరిగింది. సో మా యలగందులని మండల కేంద్రంగా చేయాలి అంటూ కూడా. సో గ్రామస్తులందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడించి ఏంటి విషయాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం డీటెయిల్ గా. సో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం మాజీ సర్పంచ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో సార్ని అడిగి తెలుసుకుందాం ఏంటి ఎందుకు యలగందుల్ని మండల కేంద్రంగా చేయాలనుకుంటున్నారో. సార్ నమస్తే సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. యలగందుల గ్రామానికి ఉన్న చరిత్ర, యలగందుల ఒకప్పుడు నైజాం ఏరియాకి రాజధాని. మరియు 1905 వరకు కూడా యలగందుల గ్రామము కరీంనగర్ ఉమ్మడి జిల్లా 1905 వరకు. 1906 నుండి కరీంనగర్ ప్రస్తుతం ఉన్న కరీంనగర్ జిల్లా. కాబట్టి దీని చరిత్ర దృష్ట్యా ఇక్కడ యలగందుల గ్రామంలో అతి పురాతన ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టుపక్కల ఈ ప్రాంతంలో లేని హై స్కూల్ ఒకప్పుడు ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారులు ఇక్కడ హై స్కూల్ నుంచి ఇక్కడ అంటే ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తయారయ్యారు. ఇప్పుడు దీనికి అన్ని రకాల హంగులు ఉన్నాయి. యలగందులను మండలం కేంద్రం చేయడానికి అన్ని రకాల హంగులు అంటే నీకు 20 ఎకరాలు కానీ 30 ఎకరాల ప్రభుత్వ భూమి వెళ్తుంది. ఇక్కడ మంచి మోడల్ స్కూల్ ఉన్నది. మండలంలో ఉండవలసిన మోడల్ స్కూల్ ఉన్నది. జూనియర్ కాలేజ్ ఉన్నది. మరియు పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఉన్నది. ఇక్కడ రెవెన్యూ హెడ్ క్వార్టర్ ఉన్నది. మంచి అన్ని రకాల సఫిషియెంట్గా మీకు అన్ని రకాల అనువైన ప్రాంతం యలగందుల. మిగిలిన గ్రామాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒప్పుకుంటారా సార్? ఇప్పుడు మిగిలిన గ్రామాల వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే ఒకప్పుడు యలగందుల గ్రామం హెడ్ క్వార్టర్ ఆ గ్రామాలన్నిటికీ. వాస్తవంగా దీంట్లో నుంచి విడిపోయే ఆ మిగిలిన గ్రామాలన్నీ విడిపోయే ఆమ్లెట్ విలేజ్ అయిన గ్రామాలు అవన్నీ ఎందుకు ఒప్పుకోవాలంటే అది విడిపోయినా సరే భౌలిక పరంగా కొత్త అయితే పాత అయిపోతే ఓకే. దీన్ని ఎందుకు ఒప్పుకోవాలంటే అన్ని గ్రామాలకి సెంటర్గా ఉన్నది. సెంటర్గా ఉండి మెయిన్ రవాణా సౌకర్యం ఉంది. ఇప్పుడు ఈ కాబోయే అతి త్వరలో రోడ్ అయిపోతుంది. ఆ రోడ్ అతి త్వరలో అన్ని గ్రామాలకు బద్దిపల్లి అయినా ఈలంగా వచ్చి చూసుకొని వెళ్ళి కర్మర్ పోవచ్చు. బహుపేట అయినా ఇదే ఊరు ఇంకెళ్ళి వెళ్ళిపోవచ్చు. కాజీపూర్ అయినా ఇదే ఊరికి వెళ్ళిపోవచ్చు. కమ్మన్పూర్ అయినా ఇదే ఊరికి విలేజ్ నుంచి వెళ్ళిపోవచ్చు. నాగులమల్ల ఇదే ఊరికి వచ్చి ఇక్కడ పని చూసుకొని మళ్ళీ జిల్లా కోరుకోవచ్చు. అంటే మండల కేంద్రంలో ఒక పని చేసుకొని దాని తర్వాత జిల్లా కేంద్రంలో పోవచ్చు. కాబట్టి అన్ని సవలతులు ఇక్కడ యలగందుల గ్రామంలో ఉన్నాయి. కాబట్టి దీని చరిత్ర దృష్ట్యా ఇది ఒక ఇవాళ మేము చెప్పుడు కాదు, నువ్వు గూగుల్లో కొట్టు యలగందులను కొడితే మొత్తం హిస్టరీ మొత్తం వెళ్తుంది. ప్రతి ఒక్కరికి దీనికి క్వశ్చన్ చేసే వాళ్ళకి ఎందుకు గీయాలని క్వశ్చన్ చేసే వాళ్ళకి అడుగుతున్నాం. యలగందులకు గూగుల్ అని యలగందుల ఫోటో అని కొడితే మొత్తం వెళ్తుంది. మీరు దాని చరిత్ర చూసుకొని గౌరవ నాయకులందరికీ కూడా మనవి చేస్తుంది అంటే యలగందుల గ్రామాన్ని చేయాలి. మరి ఈ మధ్యలో మొన్న కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి పత్రం తయారు చేసినాము. అదే వినతి పత్రం ప్రకారంగా దయచేసి అన్న మీరంటే యలగందుల గ్రామస్తులు అందరికీ మంచి అది ఉన్నది. మీ మీద చాలా నమ్మకం ఉన్నది.
మీరు తలుచుకుంటే ఇది అయ్యే పని, మీరు తలుచుకుంటే ఒక్క క్షణంలో అయ్యే పని. మీరు దయచేసి ఎలగందుల గ్రామాన్ని మండల కేంద్రానికి కేటాయించాలని చెప్పి మళ్ళొక్కసారి ఎలగందుల గ్రామస్తుల తరపున, ఈ నూతనంగా ఏర్పడిన మండల ప్రజల పక్షాన తరపున కూడా మేము మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా. ఖచ్చితంగా ఎలగందుల గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని చెప్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు? మీరు వెళ్ళి కలిసారు కదా. మాకన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఎలగందుల గ్రామం కూడా తెలుసు. ఒకటే కరెక్ట్, మీరు కరెక్ట్ టైం మీద వచ్చారు, కరెక్ట్ చెప్పారు. ఎలగందుల గ్రామం చాలా ఇష్టం. మీరు చెప్పవలసింది నాకు, మీరు చెప్పే ముచ్చట నాకు తెలియదు. ఎలగందుల గురించి తెలుసు. ఖచ్చితంగా అందరితో ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఖచ్చితంగా ఎలగందుల మండల చెప్తామని మాట ఇచ్చినందుకు కూడా అన్నవారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కాకపోతే మళ్ళీ ఇప్పుడే మళ్ళీ అటు వెనుక ముందు కాకుండా ఇప్పుడు ఈ మండలాలతోటే ఇది కూడా ఫైనల్ చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు. సో తను అడిగి కూడా తెలుసుకుందాము ఎందుకు ఎలగందుల్ని ప్రత్యేకంగా మండల కేంద్రంగా చేయాలని కోరుకుంటున్నారు. సార్ గారిని కూడా అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ కనకయ్య గారు చెప్పండి, ఎందుకు మన ఎలగండల్ని స్పెషల్ గా మండల కేంద్రంగా చేయాలని చెప్తున్నారు కదా, సో మీరు చెప్పండి సార్. మేడం, 1905 సంవత్సరంలో ఒకప్పటి ఎలగందుల జిల్లా ఉండే. దానికి అనుగుణంగా అప్పుడు ఈ ఎలగందుల జిల్లాను కరీంనగర్ జిల్లాగా మార్చిండ్రు. అప్పుడు రాజులు పరిపాలించిన ఎలగందుల విలేజ్ ఇవి ఈ 6 గ్రామాలు కూడా ఎలగందుల గ్రామానికి ఆమ్లెట్గా ఉన్న విలేజ్లు కాబట్టి అది కాజీపూర్ కానీ, కమాన్పూర్ కానీ, బద్దిపల్లి కానీ, ఈ ఈ చింతకుంట కూడా ఇంతకుముందు కూడా మాకు ఎలగందులకు అనుకూలంగానే ఉండే. ఇప్పుడు ఆ చింతకుంట గ్రామము అది మన మున్సిపాలిటీలో విలీనమైంది కాబట్టి అది మల్కాపూర్ కానీ ఇవన్నీ విలేజ్లు, 3 విలేజ్లు. అది కొత్తపల్లి మండలు, అది మాకు ఇంతకుముందు కొత్తపల్లి మండలం ఉండే, అది కూడా మున్సిపాలిటీ అయింది కాబట్టి ఆ మున్సిపాలిటీని కూడా మన కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేసేది కాబట్టి మాకు ఎలగందుల కేంద్రంగా మార్చినట్టయితే పొన్నం ప్రభాకర్ అన్న గారికి అన్ని రకాల మేము ధన్యవాదాలు చెప్తాము. మాకు ఎలగందుల గ్రామము అన్ని వసతులు, అది అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఏది కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ, మాకు 100 ఎకరాలు అయినా కానీ, ఎన్ని మండల కేంద్ర ఆఫీసులు కానీ, కార్యాలయాలకు కానీ అనుకూలంగా మన పోలీస్ స్టేషన్ రేంజ్ ఫైరింగ్ నడుస్తుంది. చార్మినార్, దోమినార్ ఉంది, ఎలగందుల కిలా కోట ఉంది. మాకు ఎలగందుల మండల కేంద్రంగా చేయడానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి దయచేసి అది కరీంనగర్ అది పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మంత్రివర్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా మాకు ఎలగందుల అది మండల కేంద్రంగా మార్చగలరని మా యొక్క ఎలగందుల గ్రామ ప్రజల తరపున విన్నపం కోరుతున్నాం. ప్రస్తుతం మనతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సో సార్ తో మాట్లాడదాం ఎందుకు మండల కేంద్రంగా చేయాలని. సార్ కూడా చెప్తారు వాళ్ళ వర్షన్లో. సో ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. సార్ చెప్పండి సార్, మీరు మండల కేంద్రంగా చేయాలనుకుంటున్నారు కదా ఎలగందుల కోటని. పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎట్లా సపోర్ట్ వస్తుంది, అవుతుంది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు మీరు ఒకసారి చెప్పండి సార్. పొన్నం ప్రభాకర్ గారికి నమస్కారాలు, మంత్రివర్యులకు. ఇప్పుడు మేము చెప్పేదంటే, మేము మాదే విలేజ్ అవుతుంది ఈ కొత్తపల్లి. అప్పుడే మస్తు ప్రయత్నం చేసారు మా విలేజర్స్, కానీ అప్పుడు ఏదో కొందరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళ వల్ల ఇదికెళ్ళి వెళ్ళిపోయింది. అప్పుడు మాకు కొంచెం రిప్యుటేషన్ లేకుండే. ఇక్కడ ఏం జరిగిందన్నమాట, ఇప్పుడు అంతకుముందు ఈ విలేజ్లు అన్నీ ఇప్పుడు అందరినీ కలిసాం. పక్కపొంటి విలేజ్లో మొత్తం కలిసి వాళ్ళందరితో లెటర్లు తీసుకున్నాము. ఎలగందుల కానీ ఒక పెద్ద గ్రామం ఉండే అప్పుడు. మాకు ఇప్పుడు పరిస్థితులు చాలా క్షీణించినాయి ఎల్ఎండి చేయబట్టి, కానీ ఇప్పటికి కూడా మాకు పొన్నం ప్రభాకర్ 100% నమ్మకం ఉన్నది. సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనే చేసి మా విలేజ్కి మీరు ఈ సహాయం చేస్తే, మీరు ఎలగందుల కిలా ఉన్న రోజులు, ఎలగందుల ఊరున్న రోజులు మీ పేరు మేము మర్చిపోమని కోరుకుంటూ సోదరుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనతో వార్డు సభ్యులు మల్లేశం గారు ఉన్నారు. సో మల్లేశం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. ఈరోజు మేము ఎలగందుల గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఎలగందుల గ్రామం మొత్తం కూడా ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఎలగందుల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. దీని కోరిక మేరకు పక్కన గ్రామాలను కూడా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాం. పక్కన గ్రామాలను చూసుకుంటే గత మండలం కొత్తపల్లి మండలం. కొత్తపల్లి మండలం పేరు కొత్తపల్లి మండలం, ఆఫీసులు వచ్చేసి చింతకుంటలో పోలీస్ స్టేషను.
పద్మనగర్లో రెవెన్యూ ఆఫీసు, మంకమతోటలో మండల ఆఫీసు, ఇట్లా పలు ప్రాంతాల్లో నాలుగు చోట్ల అంటే ఇవాళ కమాన్పూరు, కాజీపూరు, బహుపేటు, ఎలగందల వాళ్ళు పోవాలనంటే మినిమం 8 కిలోమీటర్లు పని పెట్టుకొని ఒక రోజు ఒక కార్యక్రమానికి ఒక పని మీద పోవాలంటే ఒక రోజు పట్టేది. వీళ్ళందరికీ అనుకూలంగా ఒక అవకాశం వచ్చింది. వాళ్ళ ఎలగందల గ్రామాన్ని మండలం అట్లీస్ట్ పురాతన జిల్లా ఉండేది, పాత జిల్లా ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ మండలం కూడా చేసుకోవాలనే అవకాశం వచ్చింది. అందరూ కూడా చుట్టూ ప్రాంతాల వరకు కాజుపూరు, కమాన్పూరు, బద్దిపల్లి వీళ్ళందరూ కూడా బహుపేట కూడా 1 నుంచి 2 కిలోమీటర్ల లోపు అన్ని సౌకర్యాలు ఉండే గ్రామం అంటే ఎలగందల గ్రామము. పురాతన ఇక్కడ అంగడి బజార్ జరిగేది, సంత జరిగేది. ఈ చుట్టూ గ్రామాల వాళ్ళు ఇక్కడ పక్కన వాగుంది, గన్నేరవరము, మైలారము, పొత్తూరు వీళ్ళు కూడా ఇక్కడికి చొక్కరావుపల్లె వాళ్ళు ఇక్కడికి మన అంగడి బజార్కి వచ్చి బుధవారం సంత కూడా జరిగేది. అంత పెద్ద గ్రామ పంచాయతీ ఎలగందల గ్రామ పంచాయతీ. ఒకసారి పురాతనాన్ని మీరు పరిశీలించి ఇప్పుడు అనుకూలంగా కూడా ఏమైతే జరుగుతుందో అది కూడా పరిశీలించి అందరికీ అందుబాటులో ఉండేది. చుట్టూ 5 గ్రామాలకు 1 నుంచి 2 కిలోమీటర్ల లోపు అన్ని మండల కేంద్రానికి కావాల్సిన అన్ని ఆఫీసులకు అనుకూలంగా ఉండే స్థలము ఎలగందల గ్రామంలో ఉంది. కాబట్టి మేము ఇదివరకు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఎలగందల కోటకు పర్యటన కేంద్రంకి 5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. తన పీరియడ్లోనే అయింది కాబట్టి మేము కూడా ఇప్పుడు తన పీరియడ్లోనే మండల కేంద్రం కావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాము. వారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము మా కోరికను విన్నపిస్తున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. పొన్నం ప్రభాకర్ అన్న గారికి తెలియజేయనిది ఏమనగా అంతకుముందు కూడా చరిత్ర మాసిపోయే చరిత్రను అన్నగారే 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చరిత్రను మళ్ళీ తిరగరాసిన ఘనత పొన్నం ప్రభాకర్ గారిదే. దీన్ని కూడా మళ్ళీ పురాతన మరిచిపోకుండా ఉండాలంటే మళ్ళీ మండల కేంద్రంగా చేసి మళ్ళీ తన పేరును చిరస్థాయికి నిలిచేటట్టు మేము అందరం ఎప్పటికీ రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆల్రెడీ మేము ఆ విలేజ్లకి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు అనుకూలంగా మాకు సహకరిస్తున్నారు. అన్న ఎలగందలు అంటేనే బాగుంటుంది, ఒకప్పటి చరిత్ర ఎలగందలు కాబట్టి మాకు గ్రామాలు అప్పుడు ఉన్నప్పుడు కూడా మాకు ఎలగందలే బాగా ఇష్టం ఉన్నది. అన్నగారికి కూడా ఎలగందలు అంటేనే బాగా అవైలబుల్ చూపించిండు. దాన్ని బట్టి మీరు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర సహకారం తీసుకోవాలంటే కూడా వాళ్ళు సహకారం మాకు చేశారు. దాన్ని బట్టి మేము ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి మాకు ప్రకటించాలని ఎలగందల గ్రామాన్ని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అన్నగారు మీరు అప్పుడు టూరిజం మంత్రి ఉన్నప్పుడు చిరంజీవిని తీసుకొచ్చి 5 కోట్ల కిలాలను డెవలపింగ్ చేశారు. ఇప్పుడు కూడా మాకు మండలి చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మేము మూవ్ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉన్నతులు కష్టపడేందుకన్నా మాకు ఫలితం ఉంటుందని చెప్పి అన్న పేరు ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. అన్న మీరు దయచేసి మాకు అలాంటి అవకాశం ఇవ్వండి, ఎలగందల మండలి చేయాలని కోరుకుంటున్నాం. మనతో ప్రస్తుతం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనాల శంకర్ గారు ఉన్నారు. సో సార్తో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పొన్నం ప్రభాకర్ అన్న గారికి. అవును, మీరు బీఆర్ఎస్ కదా, ఇప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కదా పొన్నం ప్రభాకర్. సో రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరు ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. సార్ మీరు చెప్పండి సార్. ఇందాక మాట్లాడి మా సోదరులు అందరూ మాట్లాడారు, బాగా సంతోషంగా ఉంది. ఇంతకుముందు అన్నగారు మా పొన్నం ప్రభాకర్ అన్న ఇప్పుడు మినిస్టర్ అయిండు. ఇంతకుముందు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి మా ఊరు అసలు కరీంనగర్ మన స్టేట్లో ఉందా లేదా అనే సమయంలో మా స్టేట్లో ఎలగందలు అంటే ఒక టూరిజం, ఒక పురాతనమైన కిలా ఉన్నది. దానికి ఇంత శోభ తీసుకురావడానికి పొన్నం ప్రభాకర్ అన్న గారే. ఆయన మా ఊరు తరపున ఎన్ని సేవలు చేసినా కానీ మేము ఆయన నూరం తీసుకోలేకపోతున్నాం. ఆయన అప్పుడు మా ఎలగందలను ఒకప్పటి జిల్లాగా తీర్చిదిద్దిందంటే తన 5 కోట్లు మాకు తీసుకొచ్చి మా ఊరును ఎంతో అభివృద్ధి చెందిండు. మా ఊరును మొత్తం స్టేట్లో ఇదొక పురాతనమైన కిలా ఉంది, ఇక్కడ దోమినార్ ఉంది, ఇది ఒక దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ అని తను ఈ పేరును మా ఎలగందలను పూర్తి స్టేట్లో ఒక విలేజ్గా నిలిపిండు. కాబట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభాకర్ అన్న, ఇది ఎలగందల్ మాది జిల్లాను ఇప్పుడు మండల్గా చేయాలని మేమందరం మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీ అధ్యక్షులు మల్లేశం గారు ఉన్నారు. సో మల్లేశం గారిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరపున ఏం కోరుకుంటున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. చెప్పండి మేడం, ఈరోజు మొదట అందరికీ ధన్యవాదాలు. మేము ఒకటే కోరుకుంటున్నాము, పొన్నం ప్రభాకర్ అన్న గారిని. ఈనాడు పురాతనమైన జిల్లా 1904 వరకు హెడ్ క్వార్టర్ ఉండేది. దాని తర్వాత 1905లో రద్దయింది. మాకు అప్పటి నుండి మా ఊరు కరీంనగర్ మార్చడం జరిగింది. దయచేసి మా ప్రజల కోరిక మేరకు
మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మేరకు మేము కష్టపడ్డ కార్యకర్తలు ఇక్కడ మీకు అన్నగారు మంత్రి ప్రభాకర్ అన్న గారికి ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు మా ఊరు మీద ప్రేమ చూపించి ఎప్పుడైతే మీరు ఇంతకుముందు పర్యాటక కేంద్ర మంత్రి చిరంజీవి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు మా ఊరు మీద మీకు ప్రేమ ఉందని మాకు అర్థమైపోయింది. దయచేసి ఇప్పుడు కూడా అదే ప్రేమ చూపించి మా ఎలగందల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దే బాధ్యత మీకుందన్న మీరు తలుచుకుంటే ఒక క్షణం కాదు. అలాగే యనమల రేవంత్ రెడ్డి గారు మా బీసీసీఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం ఏం జరుగుతుందంటే, దయచేసి అన్నగారు మీరు కూడా ముఖ్యమంత్రి వర్యులు మా ఎలగందల్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి మా మా ఎలగందల్ గ్రామాన్ని మండలంగా చేయవలసిందిగా మా అందరి తరపున గ్రామ ప్రజలందరి తరపున మేము విన్నవించుకుంటున్నాను. గుండా మల్లేశం, బీసీసీఎల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మనతోని బోనాల అశోక్ అడ్వకేట్ గారు ఉన్నారు ఎలగందుల నుంచి. సో తనతో మాట్లాడి, అశోక్ గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ గా తెలుసుకుందాం ఏంటి అనే విషయాలు. సో నమస్తే అశోక్ గారు. నమస్తే మేడం. చెప్పండి సార్. ఎలగందుల మండలం ఎందుకు కోరుతున్నామంటే 2017 దాకా కరీంనగర్ ఉమ్మడి మండలం ఉండేయండి. 30 గ్రామాలు ఉండే. 30 గ్రామాల తర్వాత ఆనాడు 2 మండలాలుగా విభజించిన తర్వాత కొత్తపల్లి మండలం ఏర్పడింది. కొత్తపల్లి మండలం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఉండే. దాని తర్వాత మున్సిపాలిటీలో కలిపారు. అది కొత్తపల్లి హవేలీగానే ఉంది. ఆ రోజు రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి ఇవన్నీ కలుపుకొని 13 ఊర్లతో కొత్తపల్లి మండలం ఉన్నది. అయితే క్రమంగా 2020లో కొత్తపల్లిని మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ తర్వాత దీని క్రమంగా రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. అయితే ఈరోజు ప్రస్తుతం ఏంటంటే మల్కాపూర్, చింతకుంట విలీనమైనాయి. కొత్తపల్లి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కలిసినాయి. అయితే ఎలగందలకు ఉన్న చరిత్ర ఏంటంటే 1905కు ముందు ఇది ఎలగందల జిల్లా, రాజులు పరిపాలించిన జిల్లా కాబట్టి ఇక్కడ ఎలగందల కోట ఉంది, చార్మినార్ ఉంది, మన దోమినార్ ఉంది. అంటే చార్మినార్ అని ఎందుకు అంటామంటే ఈ దోమినార్ మేము చార్మినార్గా భావిస్తాం. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి. ఇది పాత రోడ్డు అవుతున్నది. దానికి అనుకూలంగానే ఇక్కడ 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. మా ఎలగందల మండల కేంద్రం అయితే ఒకే చోట పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, హెల్త్ సెంటర్ ఉంటుంది. అన్ని 6 గ్రామాలకు కమన్పూర్, బద్దిపల్లి, కాజీపూర్, బహుపేట, నాలోమల్యాల, ఎలగందల సెంటర్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు వేరే గ్రామాన్ని గిట్ట మండలాన్ని ప్రకటిస్తే మన పద్మనగర్లోనే ఆఫీసులు ఉంటాయి, చింతకుంట కాడ ఉంటాయి. ఇలా క్రమంగా వృద్ధులు కానీ ఎవరు వెళ్ళడానికి బస్సులలో కానీ ఎలాంటి సౌకర్యం ఉండదు, చాలా ఇబ్బంది అవుతుంది. మా ఎలగందల గ్రామాన్ని మండలం చేయడం కొరకు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మొన్న మేము అందరం కలిసి కూడా విన్నవించాము. తర్వాత దీన్ని మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి కూడా అందరం పోస్ట్ కానీ వాయిస్ కానీ పంపించాము. ఈ ఎలగందల జిల్లా ఇంతకు ముందు ఉన్నప్పుడు చాలా మంది ఉత్తర తెలంగాణ కాకుండా నిజాం పాలన కానీ ఎలగందలు అంటే ఒక చరిత్ర, గూగుల్లో కొట్టంగానే ఎలగందలు అనేది వస్తుంది. ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది, ఫిల్టర్ బెడ్ ఉంది. ఇది మోడల్ స్కూల్ అంటే ఒకటే కాదు, 30 ఊర్లకు మోడల్ స్కూలు, నియోజకవర్గంగా పోలీస్ స్టేషన్, ఫైరింగ్ రేంజ్ ఆఫీసర్ ఉంది. ప్రతిదీ ఎలగందల గ్రామంలోనే మా గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని మరియు మా జిల్లా ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని కానీ మా ఎలగందల ఉమ్మడి జేఏసీ పరంగా వాళ్ళందరినీ విన్నవించుకుంటున్నాము. మరియు అన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాము. అందరి ద్వారా కరీంనగర్ శాసనసభ్యుల గారిని కలుస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కలుస్తాం. అందరినీ పార్టీలకు అతీతంగా మేము పనిచేసి మా మండల సాధన కొరకు పొన్నం ప్రభాకర్ అన్న గారు మీరు చరిత్రలో నిలిచిపోయంగా మా ఎలగందల గ్రామానికి 5 కోట్లు కేటాయించారు. ఆ రోజు చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చారు. మా ఎలగందల గ్రామానికి మీకు అనుబంధం చాలా ఉంది. ఆ ప్రేమను దృష్టిలో పెట్టుకొని మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మా అందరి తరపున, మా ఎలగందల గ్రామం తరపున, ఉమ్మడి జేఏసీ తరపున మేము కోరుతున్నాము. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము మా ఎలగందల మండలం కేంద్రం అయితే. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు పాత రోడ్డు కూడా అవుతుంది మేడం, మీరు విజువల్ కూడా తీసుకొని కోట, దోమినార్ అన్ని కూడా విజువల్ తీసుకోండి. మీ తరపున మా అందరికీ మా గౌరవ మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని, కరీంనగర్ కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరి తరపున మాకు వాయిస్ వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. మనతో ఇప్పుడు సింగిల్ విండో డైరెక్టర్ ఉన్నారు. సో తనని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. నేను ఎలగందల గ్రామస్తుని, ప్రస్తుతం సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్. అదే మేము కోరుకునేది ఏంటంటే, ఈ కొత్తపల్లి మండల్ విలీనం జరుగుతుంది. ఇప్పుడు జరిగేటప్పుడు మాకు ఎటు చూసినా ఈ 6 గ్రామాలకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎటు సెంటర్గా ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం జాగా, మండల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, రెవెన్యూ ఆఫీస్ కానీ అన్ని ఆఫీసులకు అనుకూలంగా ఉంటుంది. ఏ విలేజ్ చూసినా కాజీపూర్కు ఎలగందల నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కమాన్పూర్కు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. బద్దిపల్లికి ఎలగందల పొలిమార్ నుంచి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. బౌపేట ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. నాగులమల్ల కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. ఎటు చూసినా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. జాగా కూడా మంచిగా ఉంది. ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర బాబు గారికి మా కోరిక ఏంటంటే, ఎలగందల పాత జిల్లా కాబట్టి 1905 దాకా జిల్లా ఉంది కాబట్టి ఇప్పుడు కనీసం మాకు మండల కేంద్రంగా ప్రకటించాలని, మీ పేర్లు స్థిరస్థాయిగా మేము నిలిచి ఉంటాయని, పార్టీలకు అతీతంగా మండల కేంద్రంగా ప్రకటించాలని మా ఎలగందల తరపున నా యొక్క మనవి. రాష్ట్ర ప్రభుత్వము మండలాలుగా విభజించే కార్యక్రమంలో గతంలో కొత్తపల్లి మండలంగా ఉన్న 8 గ్రామాలు మున్సిపల్ కౌన్సిల్లో తీసుకోవడం, 3 గ్రామాలు మున్సిపల్ కౌన్సిల్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంట్లో కొత్తపల్లి మున్సిపాలిటీ కూడా తీసుకోవడం జరిగింది. 2 గ్రామాలే కాకుండా ఆ కొత్తపల్లి మండల్ అనే గ్రామము మున్సిపాల్లో విలీనమైంది కాబట్టి ఇప్పుడు మాకు ఎలగందల గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఎలగందల గ్రామస్తులు కోరడం జరుగుతున్నది. ఎలగందల గ్రామాన్నే మండల్గా ఎందుకు ఎన్నుకోవాలని అనడానికి 100 కారణాలు ఉన్నాయి. గతంలో 1905 వరకు కూడా ఎలగందల గ్రామమే జిల్లాగా పరిగణలోకి ఉన్నది. ఇచ్చట పర్యాటక కేంద్రంగా గతంలో చాలా రాజరికాలు పరిపాలించిన కిలా ఉన్నది. వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాన్ని మండలంగా చేయాలని మా గ్రామస్తుల తరఫున, మా తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఇక్కడ యలగందుల్ని మండల కేంద్రంగా చేయాలంటూ కూడా ఈ యలగందుల గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల అన్ని సపోర్ట్ కూడా ఉంది, అన్ని గ్రామాల నుంచి. ఎందుకంటే ఈ యలగందుల్లో చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ జిల్లా కార్యాలయాలకు కానీ, ఇంకా ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ ఫిల్టర్ బెడ్ ఉంది అన్ని గ్రామాలకు సంబంధించి, ఫైర్ స్టేషన్ ఉంది, అదేవిధంగా యలగందుల మోడల్ స్కూల్ అండ్ కాలేజెస్, ఇలా ఎవ్రీథింగ్. అదేవిధంగా టూరిజం స్పాట్ ఇది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి టూరిజంగా ఉన్నప్పుడు చాలా 5 crores ఇచ్చి కూడా యలగందుల్ని చాలా డెవలప్ చేశారు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఊగే మినార్ ఉంది. సో ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ 6 గ్రామాల ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు యలగందుల్ని మండల కేంద్రంగా చేయాలంటూ. సో ఖచ్చితంగా మెయిన్ ఫస్ట్, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా యలగందుల కోటని మండల కేంద్రంగా చేయాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది 2 days బ్యాక్. మన సుమన్ టీవీ తరపున ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా స్పందించి నిజంగానే యలగందుల కోటని మండల కేంద్రంగా తీర్చిదిద్దాలంటూ కూడా మా సుమన్ టీవీ తరపున మేము కూడా మీకు తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరా పర్సన్ కుమార్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ.